అవసరం ఉంటే అడగొచ్చు కదా రేఖ, అలా ఎలా తీసుకుంటావు? సరేలే, నీకు కుదిరినప్పుడు ఇవ్వు. నేనెందుకు తీసుకుంటానక్క? మరి వంట చేసింది నువ్వే కదా, పైగా డబ్బులు అవసరం కూడా నీకే ఉంది. ఏం పర్లేదులే రేఖ, తీసుకుంటే తీసుకున్నావు, నా చెల్లి తీసుకుంది అనుకుంటానులే. అసలు ఏమైంది వదినా? అక్క నేను మళ్ళీ చెప్తున్నాను, నేను తీసుకోలేదు. నా మీద లేనిపోని నిందలు వేయకు, అర్థం అవుతుందా? తీసుకోలేదని చెప్తుంది కదమ్మా. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినట్టు మావయ్య? ఇంట్లో మనమే కదా ఉండేది. అంజలి సరిగ్గా చూడు, ఎక్కడికి పోవు. సరిగ్గా చూసాను ప్రేమ్, 8,000 పెట్టాను, 3,000 మాత్రమే ఉన్నాయి. మిగతా 5,000 ఎటెళ్ళినట్టు? అక్క డబ్బులు నేను తీసుకోలేదు. సరే ఓ పని చేయి కార్తీక్, మీ బమ్మర్దికి ఫోన్ చేసి అడుగు, ఏమంటాడో చూద్దాం. ఫోన్ చేయి. ఉండు. హలో కృష్ణ, ఎలా ఉన్నావు? బావా బాగున్నాను, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నా కృష్ణ. రేఖ నీకేమైనా డబ్బులు ఇచ్చిందా? డబ్బులా? ఏం డబ్బులు బావా, నాకేం ఇవ్వలేదే. అవునా? బాగా ఆలోచించుకుని ఒకసారి చెప్పు. లేదు బావా, ఇస్తే నీకు చెప్తాను కదా. సరే కృష్ణ, ఉంటాను. ఓకే బావా. చూసినావా వదినా? చూసావా అంజలి, వాళ్ళ తమ్ముడేం ఇవ్వలేదు అంటున్నాడు కదా. ఎక్కడ పెట్టావు అక్కడే చూడు. ఎందుకంత తొందరపడుతున్నావు ప్రేమ్? తను వాళ్ళ తమ్ముడితో మాట్లాడడం నేను చూశాను. అయితే ఒకసారి రేఖ ఫోన్ నుంచి కాల్ చేపియండి మామయ్య, చూద్దాం. చెయ్యి రేఖ, ఫోన్ చెయ్యి. ఎందుకు భయపడుతున్నావు? చెయ్యమ్మా, ఎందుకు భయపడుతున్నావు? చెయ్యి రేఖ, భయపడకు. అదిగో వాళ్ళ తమ్ముడే కాల్ చేస్తున్నాడు, ఎత్తు రేఖ, మాట్లాడు. హలో అక్క, ఇప్పుడే బావ కాల్ చేశాడక్క, డబ్బుల గురించి అడిగాడు. నేనేం చెప్పలేదులే, కాలేజ్ ఫీజు కూడా కట్టేశానక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సరే అక్క, ఉంటాను, బాయ్. ఏం కాదులే రేఖ, తీసే ముందు మాట చెప్పాల్సింది కదా. చూడు, అందరి ముందు అనవసరంగా నువ్వే బ్యాడ్ అయిపోయావు. సారీ వదినా, ఒక వారంలో 5,000 రిటర్న్ చేస్తాను. చూస్తున్న మీ అందరితో పాటు నాకు కూడా నా కోడలు తప్పు చేసి ఉండదు అనిపిస్తుంది. కానీ జరిగింది చూస్తే అయోమయంగా ఉంది. మీకు కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.